3 రోజుల ఉత్కంఠ వీడింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. కాసేపట్లో అంజిరెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉత్కంఠ కలిగించింది. 3 రోజుల పాటు కౌంటింగ్ జరిగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 26,686 ఓట్లను వివిధ కారణాలతో చెల్లనివిగా ప్రకటించారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు గొడవ చేశారు. అయితే రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీగా పోలైన ఓట్లను కట్టలు కట్టడానికి ఒక రోజంతా పట్టింది. రెండో రోజు మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు ప్రారంభించారు. ఎమ్మెల్సీగా గెలవడానికి కోటా ఓట్లు 1,11,672. అయితే అభ్యర్థులెవరికీ కోటాలో నిర్ణయించిన ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్లు రాలేదు. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. చివరికి 3 అభ్యర్థులు రంగంలో మిగిలారు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయ్యాక అంజిరెడ్డి విజయం ఖరారైంది. అయితే ఆయనకు కూడా కోటా ఓట్లు రాలేదు. కోటా ప్రకారం 51% ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ఆయన అభ్యంతరాలపై వివరణ ఇచ్చారు కరీంనగర్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతే. దీంతో భావోద్వేగంతో ఏడ్చుకుంటూ కౌంటింగ్ హాలు నుంచి వెళ్లిపోయారు నరేందర్ రెడ్డి. కోటా ఓట్లు రాకపోయినా ఎలిమినేషన్ తరువాత లీడ్లో ఉన్నందున అంజిరెడ్డి విజయం ఖాయమైంది. కాసేపట్లో ఆయన గెలుపును అధికారికంగా ప్రకటించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన అంజిరెడ్డిది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం. ఆయన భార్య గోదావరి సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అంజిరెడ్డి వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. ఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. అయితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది బీజేపీ.